దాంట్లో 180 మంది రైతులే నామినేషన్లు వేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఈసీ ఏమైనా నిర్ణయం తీసుకుందా? పవన్, నిజామాబాద్ ఎన్నికల్లో ఈసారి బ్యాలెట్ తోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అక్కడ పసుపు రైతులు ఎక్కువగా అధిక సంఖ్యలో ఈ యొక్క నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. సుమారు 185 మంది అక్కడ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాబట్టి ఇక ఈవీఎంలతో అక్కడ ఎన్నికలు నిర్వహించలేనటువంటి పరిస్థితి. ఈవీఎంలతో నిర్వహించాలంటే ఒకటి 2 లేదా 3 ఈవీఎంలు మాత్రమే పెట్టే అవకాశం ఉంటుంది. ప్రతి ఈవీఎంలోనూ 25-30 వరకు మాత్రమే పెట్టే అవకాశం ఉంటుంది. అంటే గరిష్టంగా చూసుకుంటే 90 మంది కన్నా ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఈవీఎంలు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ 185 మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ తోనే పెట్టాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. అందుకే ఇక నిజామాబాద్ లో అక్కడ బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నికలు నిర్వహించాలని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన్ను ఫామ్ 7A అక్కడ అభ్యర్థుల వివరాలని తెలుపుతూ ఫామ్ 7A త్వరగా పంపించాలి. ఆ తర్వాత ఫామ్ 7A వచ్చిన తర్వాత అభ్యర్థుల జాబితాను అనుకూలంగా బ్యాలెట్ పేపర్ ను ముద్రించడం జరుగుతుంది. ఆ బ్యాలెట్ పేపర్ ద్వారానే ఈసారి నిజామాబాద్ నిజామాబాద్ లోక్సభ స్థానంలో బ్యాలెట్ పేపర్ లో జరగబోతున్నాయి. అయితే బ్యాలెట్ పేపర్ లో ఎన్నికలు నిర్వహించడం అనేది పెద్ద విషయం కాదు. అందులో పెద్ద కష్టమేమి కూడా లేదు. గతంలో 1996, 2010, అదేవిధంగా 2010 ఈ సంవత్సరం పంచాయతీ ఎలక్షన్ లో జనవరిలో జరిగినటువంటి అనేక పంచాయతీ ఎలక్షన్ లో కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాం. కాబట్టి ఇందులో ఎటువంటి కష్టం ఏమీ లేదు. కాబట్టి నిజామాబాద్ కూడా ఈ యొక్క బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నికలు నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లుగా కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. కృష్ణ, కొన్ని రాష్ట్రాల్లో ఇదే విధంగా ఏదైతే బ్యాలెట్ పద్ధతిలో ఈ విధంగా ఎక్కువగా నామినేషన్లు దాఖలైనప్పుడు ఎలక్షన్స్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉండబోతోంది? అంటే ఇదే దఫాలో ఈ టర్మ్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందా ఈసీ? ఈసారి అటువంటి పరిస్థితులు అయితే లేవనే చెప్పొచ్చు శ్రీనివాస్. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కూడా సర్వసన్నద్ధంగానే ఉంది. ఈ విషయం కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి బెంచ్ కూడా దీని మీద నిర్ణయం తీసుకుంది. 185 మంది కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేర్లను ఒకే నియోజకవర్గం కాబట్టి అందులో పేర్లను ముద్రించడం, బ్యాలెట్ పేపర్లను ముద్రించడం అనేది పెద్ద కష్టమేమీ కాదు. ఎటు కూడా ఈ యొక్క ఈవీఎంలపై ముద్రించాల్సినటువంటి పేపర్లను కూడా ఈవీఎంలపై ఉంచాల్సినటువంటి పేపర్లు ఏదైతే అభ్యర్థుల పేర్లు, అదేవిధంగా ఫోటోలు, ఇవన్నీ కూడా ఈవీఎంల పైన పెట్టడం కోసం కూడా ముద్రణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటితో పాటు వీటిని కూడా పెట్టి కేవలం ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు మాత్రం చేతికి ఇవ్వడం జరుగుతుంది. బ్యాలెట్ ఈవీఎంలో ఉన్నప్పుడు ఈవీఎంల పైన ముద్రించడం కోసం, ఈవీఎం మీద పెట్టడం కోసం ముద్రణ జరగాల్సి ఉంటుంది. అవి పెట్టకుండా ఈసారి విడిగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఒక 6-7 పేపర్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 185 మంది ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇందులో నిర్వహిస్తాం. ఇందులో పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అనేది ప్రస్తుతానికైతే ఈ ఎన్నికల కమిషన్ నుంచి వస్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.